కొంతమంది పేర్లు అవి చెప్తాను, కొన్ని సంబంధించినవి. దాన్ని మీరు డిస్క్రైబ్ చేయాలి అంటే మీ ఉద్దేశంలో. నాకు చాలా మంది తెలియదు, బట్ చూద్దాం. తెలియకపోతే వదిలేద్దాం, స్కిప్ చేయవచ్చు కూడా. నరేంద్ర మోదీ గారు. వెరీ డైనమిక్ లీడర్, డెఫినెట్గా స్ట్రాంగ్ అండ్ డైనమిక్. చిరంజీవి గారు. చిరంజీవి గారు వెరీ డౌన్ టు ఎర్త్. త్రివిక్రమ్ శ్రీనివాస్ గారు. మై బెస్ట్ ఫ్రెండ్. ఇక్కడ దాకా ఆపాను సార్, వారిని ఎక్కడో స్టార్టింగ్ లో అడగాలి, ఇక్కడ దాకా ఆపి ఇక్కడ అడిగాం. సో ఇంకో 2 మాటలు చెప్పమంటే, ఏదైనా అసలు మీరు మర్చిపోలేని ఏదైనా ఎక్స్పీరియన్స్ ఉంది వారితో పాటుగా మీ లైఫ్ లో అంటే ఏం చెప్తారు? నాకు ఇప్పటివరకు ఏరా అని పిలిచేది మొత్తం ఇండస్ట్రీలో ఇద్దరు, ఒకటి త్రివిక్రమ్ శ్రీను, ఇంకోటి సునీల్ గారు. అంతే. అండ్ మేము ఎంత క్లోజ్ మీకు తెలుస్తుంది అంతే, అంత మంచిగా. ఎస్. ఇంకెవరు నాకు ఏరా అని పిలవరు. ఎస్ సార్. గోమాత. ఒక సనాతనిగా, ఒక సనాతన ధర్మంలో పుట్టిన మనిషిగా ఇట్స్ మై మదర్ తర్వాత మదర్. సైంటిఫిక్గా చెప్పమంటే అవన్నీ నేను తర్వాత చెప్తాను. ఓకే సార్, ఛానల్ మీరు సబ్స్క్రైబ్ చేసుకోండి, ఇక్కడ కూడా నేను ప్రమోట్ చేస్తున్నా. భగవద్గీత. భగవద్గీత ఇస్ ది ఎసెన్స్ ఆఫ్ ఎవ్రీథింగ్. అది ఒక్కసారి తెలిస్తే చాలు. ఇంకోటి భగవద్గీతలో ప్రాబ్లం ఏంటంటే, వినే ప్రతిసారి ఏదో కొత్త విషయం తెలుస్తూనే కదా. మీరు 100 సార్లు వినండి, 100 సార్లు 100 కొత్త విషయం. నిజం సార్. ఇప్పటికీ నాకు ఏదో ఒకటి కొత్త తెలుస్తూనే ఉంది ప్రతిసారి. నిజం. నేను చేసిందే నేను ఇప్పుడు 200-300 సార్లు వినుంటాను. విన్న ప్రతిసారి నాకు ఇంకేదో కొత్తది తెలుస్తూనే ఉంటాయి. ఎక్స్పీరియన్స్ ధర్మం, మన సనాతన ధర్మం ఎక్స్పీరియన్స్ చేస్తే తప్ప అర్థం కాదు అంటే ఇదే. ఏదో చెప్తే అర్థం కాదు, ఎక్స్పీరియన్స్ చేయాలి. సరే, కృష్ణ, లార్డ్ కృష్ణుడి గురించి. జగద్గురు. రామ. ధర్మం. హనుమ. గ్రేటెస్ట్. ఎలా చెప్పాలి, హనుమంతుడు అంటే చాలా ఇష్టం నాకు. అంటే యూ ఫాల్ ఇన్ లవ్ విత్ సమ్మన్ అనేది, అంటే ఫ్రెండ్షిప్ చేసుకోవాలన్నంత ప్రేమ ఉండే క్యారెక్టర్ హనుమంతుడు. బాగుంది. అండ్ రాజకీయం అంటే రైట్ నో ఇట్స్ నాట్ రైట్, కరెక్ట్ ప్లేస్లో లేదని నా ఫీలింగ్. సమాజంలో సోషల్ మీడియా వచ్చిన తర్వాత 2గా డివైడ్ అయిపోయిందని నా ఫీలింగ్. నెక్స్ట్ క్వశ్చన్ సోషల్ మీడియా. సమాజాన్ని 2గా డివైడ్ చేసి, మీరు అన్నిటికన్నా గొప్పది ఏంటి? ఇందాక నేను చెప్పాను, అమ్మకు మించింది లేదు. ఎందుకంటే అలాంటి సిచ్యువేషన్లో కూడా నిన్ను ప్రేమిస్తుంది అంటే అమ్మ ఎంత గొప్పది. మనకేమైనా దెబ్బ తగిలితే నాన్న అనం, దేవుడా అనం, అమ్మ అంటాం. అంటే అమ్మ ఎంత గొప్పది. ఆ అమ్మ గురించి ఎవరైనా గొప్పగా రాస్తే దాన్ని కూడా నెగిటివ్గా కామెంట్ చేసేందుకు మహానుభావులు ఉన్న సోషల్ మీడియా. స్వార్థం ఉండాలి, కానీ అది అతనికే పరిమితం అవ్వకూడదు. బాగుంది, చాలా బాగుంది. అండ్ నేను ఎవ్రీవన్ షుడ్ బి సెల్ఫిష్ అంటాను. నేను ఎంత సెల్ఫిష్ ఉండాలంటే, నువ్వు చనిపోయిన తర్వాత కూడా బతుకున్నంత సెల్ఫిష్గా ఉండాలి. ఎప్పుడు బతుకుతావు అంటే నీ సెల్ఫ్లెస్నెస్ ఆ సెల్ఫిష్నెస్లో కనిపిస్తేనే. శుభం. ఈగో లేకుండా ఏ మనిషి లేడబ్బా. ఎవడైనా నాకు ఈగో లేదన్నాడంటే ఆడే అందరికన్నా ఈగో ఇష్టం నాకు. ఓకే. అండ్ మిమ్మల్ని ఇంట్రడ్యూస్ చేస్తూ నేను ఒక మాట చెప్పాను, యాక్చువల్గా ఆత్మాభిమానానికి నిలువెత్తు రూపం అని. నాకు చాలా సందర్భాల్లో మీ మాటలు విన్నప్పుడు నాకు అనిపించింది. మీరు ఆత్మాభిమానాన్ని చెప్పమంటే ఏమని చెప్తారు? మనసు చంపుకుని ఏ పని చేయొద్దు. అది ఎంత పెద్ద పనైనా, ఎంత గొప్ప పనైనా మనసు చంపుకున్నారా అది చేస్తే అంతకన్నా పెద్ద నేరం ఇంకోటి లేదని నా ఫీలింగ్. ఇప్పుడు మీరు అలా ఏం చేయలేదు? చేయాల్సినటువంటి అవసరం ఎప్పుడైనా వచ్చింది? చేయను కూడా. వచ్చిందా? ఫ్యూచర్లో అసలు కాదు, వచ్చిందా? ఎప్పుడు అవకాశం ఉంటే అక్కడ నుంచి పక్కకి జరిగిపోతా అంతే. అలా జరిగిపోయారు చాలా సందర్భాల్లో. మనసు చంపుకునే పని చేయండి. ఏ సార్. అండ్ ఛత్రపతి శివాజీ మహారాజ్. గూస్ బంప్స్. ద మ్యాన్ హూ గెట్స్ గూస్ బంప్స్ వెన్ యూ లిసన్ అబౌట్ ఇట్. బాగుంది సార్. అండ్ కొన్ని అడుగుతాను, మీరు మీ ఆన్సర్స్ చెప్పొచ్చు. మీ ఫేవరెట్ డిష్? ఇప్పుడు ఏమి లేదు ప్రత్యేకంగా, ఏమి డిష్ అని ఏమీ లేదు ఫ్రాంక్గా. అంటే ఇది ఉంటే చాలు, ఏదన్నా లేకపోయినా పర్లేదు అనేలాగా లేదు, అలాగే ఏమీ లేదు. ఏదన్నా
పర్లేదు. వెజ్. వెజ్. ఎస్. వెజ్. ఓకే. బాగా నచ్చిన రాజకీయ నాయకుడు ఫ్రాంక్గా ఎవరు లేరు. ఇప్పుడు అంటే మొదటి నుంచి చెప్పండి. బోస్ గారు చెప్పొచ్చేమో, సుభాష్ చంద్రబోస్. ఫేవరెట్ డైరెక్టర్? ఫేవరెట్ డైరెక్టర్ నాకు అంటే ఒక్కొక్క టైంలో ఒక్కొక్కరు ఉన్నారు. విశ్వనాథ్ గారు, బాపు గారు, మణిరత్నం గారు, అలా. ఇప్పుడు ప్రజెంట్ ఉన్న వాళ్ళు కమర్షియల్గా రాజమౌళి ఇష్టం. ఓకే. యా. సంజయ్ లీలా బన్సాలి ఇష్టం. అంటే ఈ డైరెక్టర్స్ కోసం సినిమాలు చూడాలి అనే ఫీలింగ్ వచ్చే డైరెక్టర్స్. ఓకే. ఓకే. అండ్ మ్యూజిక్ డైరెక్టర్? ఇప్పుడున్న వాళ్ళు దేవి అంటే చాలా ఇష్టం. ఓకే. లైఫ్ టైం ఇళయరాజా గారు అంటే చాలా ఇష్టం. ఆర్డి బర్మన్ అంటే చాలా ఇష్టం. సూపర్. తర్వాత రెహమాన్. ఇళయరాజా గారికి ఏదైనా చిన్నగా హమ్ చేయమంటే ఏమైనా చేస్తారా? ఆల్రెడీ మీరు దీనికి లాస్ట్కి వచ్చారు, ఇప్పుడు మళ్ళీ హమ్మింగ్ లేదు. ఒక చిన్నగా ఒక 2 లైన్స్ అంతే. చిరుగాలి వీచనే చిగురాసరేపెనే వెదురంటి మనసులో రాగం వేణూదెనే మేఘం మురిసి పాడెనే. మీరే పాడారు సార్. అండ్ బాగా నచ్చిన హీరో? చిన్నప్పుడు ఫస్ట్ ఎన్టీఆర్, తర్వాత చిరంజీవి. ఎవర్ గ్రీన్ అమితాబ్ బచ్చన్. బాగుంది. హీరోయిన్? హీరోయిన్ అంటే నాకు బాగా ఇష్టమైన ఆర్టిస్టులు 2 ఉన్నారు, సూర్యకాంతం, కోట శ్రీనివాసరావు. అందరు హీరోలు అందరికన్నా పైన వాళ్ళిద్దరు. సూర్యకాంతం అంటే చాలా ఇష్టం, కోట శ్రీనివాసరావు అంటే చాలా ఇష్టం. ఓకే. ఓకే. బాగుంది. వాళ్ళకి చెప్పారు సార్ ఎప్పుడైనా మీరంటే బాగా ఇష్టం మాకు అని? మీరు డైరెక్ట్ సూర్యకాంతం గారిని ఎప్పుడు కలవలేదు, నేను ఇండస్ట్రీకి వచ్చారు కాబట్టి. కోట గారికి చెప్పాను. కోట గారు వారి ఎక్స్ప్రెషన్ ఏంటి? ఆయనకి చాలా మంది చెప్పుంటారు. ఓకే. అండ్ నాది జెన్యున్ జనరల్ ఎక్స్ప్రెషన్, నాది యూనిక్ ఎక్స్ప్రెషన్ కాదు అది. ఓకే. మీ గురువు గారి గురించి చెప్పమంటే ఎవరు, అండ్ వారి గురించి చెప్పమంటే ఇప్పుడు ఏం చెప్తారు? అంటే ఒక్కొక్క ఫేజ్లో ఒక్కొక్కరు ఉన్నారేమో. సినిమాల్లోకి వచ్చేసరికి ఏం చేయాలి ఏం చేయకూడదు అని నేర్పించింది మాత్రం తేజ గారు. ఇది చేయొద్దు అని ఖచ్చితంగా నేర్పించింది తేజ గారు. ఆ రకంగా ఐ కెన్ ట్రీట్ హిమ్ యాజ్ మై గురు. అంటే చేయొద్దు అన్నప్పుడు ఆటోమేటిక్ మళ్ళీ క్వశ్చన్ వస్తుంది, ఏం చేయొద్దు అన్నారు సార్ అంతగానం గట్టిగా? చాలా ఉంటాయి కదా. అంటే ఇప్పుడు కొన్ని సినిమాలు ఏదైనా ఒకటి, కొన్ని సినిమాలు వస్తాయి ఈ సినిమా చేయకూడదు, మనం టెంప్ట్ అయిపోయి ఈ సినిమా చేయాలనుకుంటాం, కానీ ఆ సినిమా ఎందుకు చేయకూడదు అనేది కూడా మనకు తెలియదు. అలా నేను వదిలేసిన సినిమాలు చాలా ఉన్నాయి. చాలా ఉంటాయి. అండ్ మై బెస్ట్ ఫ్రెండ్ ఎవరు, అండ్ వారి గురించి? అంటే రామ్ధన్ అని, తను ఇక్కడే ఉంటాడు హైదరాబాద్లో. ఓకే. తర్వాత యుఎస్లో నందన్న. వీళ్ళిద్దరు నాకు చాలా ఇష్టం. ఓకే. చిన్నప్పుడు మీరు స్కూల్లో చదువుకున్నప్పుడు ఎవరైనా అంటే మీ ఫ్యూచర్ ఎవరైనా గెస్ట్ చేశారా? అంటే అప్పుడు పాడేవారు కదా, మీరు బాగా పాడేవారు అది ఇది అన్నప్పుడు పక్క నుంచి ఏంటంటే ఒక ఎంకరేజ్మెంట్ ఉంటుంది, ఎవరు నాకు కొడతా ఉంటారు. పేరు గుర్తులేదు కానీ ఒక అమ్మాయి నేను ఆంధ్ర యూనివర్సిటీలో ఉన్నప్పుడు నా ఆటోగ్రాఫ్ తీసుకుంది. ఆంధ్ర యూనివర్సిటీలో ఉన్నప్పుడు. ఓకే. అమ్మాయి పేరు గుర్తులేదు, నాకు సీనియర్ అనుకుంటా. ఆవిడ ఆటోగ్రాఫ్ కావాలి ఆర్పి అనేది. ఎందుకు అంటే నాకు తెలుసు నువ్వు పెద్దోడు అవుతావు, అందుకు నీ ఆటోగ్రాఫ్ నేను ఇప్పటి నుంచి పెట్టుకున్నాం అనుకున్నాను. వారు ఖచ్చితంగా ఇంటర్వ్యూ చూస్తారు, మీకు ఎక్కడో ఒక దగ్గర మళ్ళీ నా పేరు మర్చిపోయారు మీరు అని చెప్పి పేరు పంపిస్తారు.